తామసమనువు గారి కాలంలో జరిగింది అని చెప్పారు. కొండ వెడలేరా వేదండ తండముల రాజా, కొండ వెడలేరా వేదండ నిండారిన వేడుకలను తండ తుండములను శరభములను దండింపుతు మరిన్నిట, దండి సింహ శరభములను దండింపుతు మరిన్నిట, ఖండింపుతు చెండుల క్రియ తుండముల నెగర్చి వైకి కొండ వెడలేరా. 10 లక్షల కోట్ల ఆడ ఏనుగులకి వాడొక్కడే మగవాటండి. ఏమండి ఇదేమన్నా కుదురుతుందా అన్నారు. కుదురుతుందిరా నాయన. భాగవతాన్ని ఇంటర్నల్ కాంటెక్స్తో చూడండి, ఎక్స్టర్నల్ కాంటెక్స్తో చూడకూడదు. ఈ ఏనుగెవరు? మనమే. 10 లక్షల కోట్లు ఎక్కడొచ్చినాయి? ఆడవాళ్ళు. శరీరంలో 10 ఇంద్రియాలు ఉన్నాయి. ఇవి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని లక్షల కోట్ల సార్లు పనిచేసినాయి. జీవుడనేటువంటి ఏనుక్కి 10 ఇంద్రియాలు భార్యలు. ఈ ఇంద్రియాలతో కూడిన ఈ జీవుడనే ఏనుగు అహంకారం అనే అరణ్యంలోకి వెళ్ళాడు. మనం అంతా తెల్లారు లేస్తే అక్కడికే వెళుతూ ఉంటాం, అందులోనే విహరిస్తుంటాం, ఎక్కువ కాలం అందులోనే ఉందాం అనుకుంటాం. అప్పుడప్పుడు పురాణం విన్నప్పుడు ఏం జీవితం పాపిష్టి జీవితం అనుకుంటాం, మళ్ళా వెళ్ళి అందులోనే పడుకుంటాం. వెళుతూ ఉంటే ఏమొచ్చింది వీడికి? మోహం అనే చెరువు వచ్చింది. మనకి రాలేదా? ఎన్ని చెరువులు దాటితే ఇంత వయసు వచ్చింది? ఆ చెరువులోకి వెళ్ళాడు. అక్కడే ఉంది అజ్ఞానం అనే మొసలుంది. అంతే కదండి. ఎంత లింకో చూడండి. జీవుడు, ఇంద్రియాలు భార్యలు, అహంకారం అనే అరణ్యం, మోహం అనే చెరువు, అజ్ఞానం అనే మొసలి అదే పట్టుకుంది. అయితే వాడికి ఏమైందన్నారు? 1000 సంవత్సరాలు యుద్ధం చేసిన తర్వాత తెలిసింది ఈ అజ్ఞానాన్ని నేను పోగొట్టుకోవాలి అంటే పోగొట్టుకోలేను. జ్ఞానం తెలిసినవాడు ఎవడైనా వాడొక్కడు పోగొట్టాలి. అది 1000 ఏళ్ళ. అంతే కదా. జీవితంలో ఎక్కడికక్కడ ఫైటింగే. ఈ సంపాదించింది నిలుస్తుందే, దానికోసం ఫైటింగు. నిలవకపోతే దానికోసం ఫైటింగు. ఎట్లా నిలుపుకోవాలి, దానికోసం ఫైటింగు. చివరికి ఏమవుతుంది? పిచ్చపక్షిని కాకపోతే ఇంతకుముందు ఎవరు నిలుపుకున్నారు, నేను నిలుపుకోవడం, అప్పటికి అకౌంట్ అయిపోతుంది. ఇదేదో ముందే జాగ్రత్త పడాలి.